ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా నిర్వహిస్తోంది. 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాపా చంద్రకళ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. జనం నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైరా 6వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటున్న వైరా మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాపా చంద్రకళతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్ స్పందిస్తున్నారండి. ఇప్పటివరకు ఉన్న పరిపాలన కంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా ఉంటుందనే దానికోసం కాంగ్రెస్ దానికే ఓటు వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నా పేరు డాక్టర్ కాపా చంద్రకళ. నేను 6వ వార్డుకి సిపిఐ తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నాను. నాది 1వ నంబర్ బ్యాలెట్ పేపర్ మీద. నేను వార్డులో ఉన్న సమస్యపై మాకు పూర్తిగా అవగాహన ఉన్నది. మెయిన్గా పారిశుద్ధ్యం కానీ, రోడ్లు, డ్రైనేజ్లు, అలాగే మహిళలకి సమస్యలకు సంబంధించిన కానీ వీటన్నిటి మీద పోరాడుతానండి. అంటే ఎట్లా ఓవరాల్గా 6వ వార్డు సంబంధించి ప్రచారం మీరు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఎట్లా జనం నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేస్తారు? కాంగ్రెస్ సంబంధించి ఎట్లా అడ్వాంటేజ్ ఎట్లా ఉంది? ఇప్పుడు 6వ వార్డు నుంచి డాక్టర్ కాపా చంద్రకళ గారు తెలుగుదేశం సిపిఐ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ఈ గ్రామంలో కాదు, చుట్టుపక్కల గ్రామంలో కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. గత 20 సంవత్సరాలుగా మరి ఇక్కడే మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి రేత్రనక పగలనక సేవ చేసినటువంటి వ్యక్తి. దాంతోపాటుగా అనేక స్వచ్ఛంద సంస్థలో కూడా పనిచేసి ఆమె అనేక సేవా కార్యక్రమాలు ఇంతకు ముందు అవగాహన ఉంది. అందుకే ప్రజల గురించి వినూత్నంగా హాస్పిటల్లోకి వచ్చే పేద ప్రజలు కావచ్చు, మరి సర్వీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి పేద ప్రజల యొక్క సమస్యల మీద చాలా అవగాహన ఉంది. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆమె గెలిస్తే కనుక మరి ఈ 6వ వార్డు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మరి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పథకాలన్నిటితో పాటు ఆమె స్వతహాగా మరి ఇక్కడ ఈ 6వ వార్డులో దొంగతనాలు కావచ్చు, వేరే వేరే సమస్యలు ఏమైనా ఉంటే వాటికి ప్రత్యేకంగా మరి సీసీటీవీలు కావచ్చు, ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళకి ట్రై సైకిల్స్, లేకపోతే ఆర్థికంగా చదువుకునే విద్యార్థులకు ఉంటే ఆర్థిక సహాయం, ఇవన్నీ గతంలో కూడా చేస్తున్నాము. ఇంకొంచెం మన 6వ వార్డు అనంగులోనే మనం వారికి ప్రత్యేకంగా చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ కూడా వీళ్ళ వరకు, మా వార్డు వరకు కూడా ఫ్రీ సర్వీస్ పెట్టాలనుకుంటున్నాము. ఎవరైనా ఏదైనా ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ ఏదైనా వచ్చినా కూడా దబక్కన అందుబాటులోకి వారికి అంబులెన్స్ పెట్టేది కూడా ఆలోచిస్తున్నాము. లేదు ఖచ్చితంగా పెట్టాము అనుకోండి. అది కూడా అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావచ్చు. ఇప్పటికే మరి వైరాన్ని తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే గారు, మరి బట్టి గారు, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ముఖ్య మంత్రులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమకు కలిసి వస్తాయని కూడా కాంగ్రెస్ సంబంధించి ధీమా వ్యక్తం చేస్తుంది. మొత్తం 20 వార్డులు కూడా, మెజార్టీ వార్డులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతుంది. ఈ చైర్మన్ సంబంధించిన పీఠం కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కబోతుందని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సాక్షి టీవీ, వైరా, ఖమ్మం జిల్లా.